మిగిలిన అల్లం పేస్ట్ని మనం చికెన్ కర్రీలోకి వేసుకోవచ్చు. అండ్ ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇంకా ఉన్నాయి, కర్రీలోకి కూడా వేసుకోవచ్చు. కర్రీలోకి కాదు, ఇప్పుడు రైస్ ఉడికిన తర్వాత మళ్ళీ రైస్లోకి ఇంకా మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడైతే మనం బిర్యానీలోకి బాస్మతి రైస్ని అయితే సర్వ్ చేసుకోవాలి. గైస్ ఇప్పుడైతే మా మమ్మీ బిర్యానీలోకి బాస్మతి రైస్ అయితే నానబెడుతుంది. ఫస్ట్ 1 కప్ అయితే వేసుకుంది. టోటల్ 1 kg కప్ రైస్ అయితే వేసుకోవాలి. అండ్ వాటిని అయితే సోక్ చేసుకోవాలి. ఇవ్వండి. మనకు తెలిసి ఈ బాండి నింద వేస్తావా? ఈ బాండి నింత అయితే వేస్తా అట్లా చెప్తుంది కానీ తెలీదు. ఓకే, టోటల్ హాఫ్ అయితే వేసుకున్నాం బాండీకి. అండ్ మనము ఇది మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మనము సోక్ చేసుకోవాలి కొంచెం సేపు. రైస్ కూడా 2-3 టైమ్స్ అయితే కడుక్కోవాలి. మట్టి కానీ పురుగులు కానీ ఏమైనా ఉంటే పోతాయి. మా మమ్మీ అయితే బియ్యం అయితే సోక్ చేసింది. గాయస్ ఇప్పుడైతే మా మమ్మీ అన్నం ఉడకడానికి వాటర్ అయితే పోసింది. దాంట్లో ఏమేమి వేసిందంటే చెక్క, మొగ్గ, యాలకులు, ఇంకా ఇప్పుడు ఉప్పు వేస్తుంది 1 టేబుల్ స్పూన్. 2 టేబుల్ స్పూన్స్ వేసింది. 3 ఇంకా 4. ఎందుకు సాల్ట్ అంత అంటే మనము సాల్ట్ కొంచెం ఉప్పుగా ఉండాలి. ఇంకా ఇది అయితే ఏమంటారు, స్టార్ అనాస్ అంటే ఏంటో. వీటన్నిటిని మసాలా కింద కూడా తీసుకోవచ్చు. దీంట్లో బిర్యానీ ఆకు కూడా వేస్తారు. మా మమ్మీ ఇంకా తేలేదు, తెచ్చిన తర్వాత వేసేసిద్దాం. ఎందుకు నేను చికెన్ కర్రీ రెసిపీ చూపించలేదంటే చాలామందికి తెలుసు చికెన్ కర్రీ రెసిపీ, కాబట్టి నేను అంతగా చూపించట్లేదు. మా మమ్మీ 1 2 3 4 5 6 7 8 అయితే 8 బిర్యానీ ఆకులు అయితే వేసింది. అండ్ మనము బియ్యం సోక్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ని కూడా మా మమ్మీ దీంట్లో కలుపుతుంది. అండ్ ఫ్లేమ్